ఏమంటే నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమీ లేకుండా స్టార్ట్ చేశాను లైఫ్. అదే నాకు ప్లస్ పాయింట్. 0 నుంచి స్టార్ట్ చేశాను. నేను పోగొట్టుకోడానికి ఏమీ లేదు. అంటే ఏమొస్తేనో ప్లస్సే నాకు. అది చాలా అదృష్టం. అది చూడండి, నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏమో ఉండే టైంలో. ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా చూసి ఏ పోరా భోజనం లేదు అని చెప్పారు. అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింలోనూ చేశాను. Sir, if being an actor, if any hero in this country understood characterization, it's only after because they saw your films. ఇప్పుడు అందరు పాన్ ఇండియా ఇది అది అంటున్నారు. నేను 90s లోనే ఉపేంద్ర గారి సినిమాలు తెలుగులో డబ్బింగ్ చూసేవాడిని. కొలిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాగు. అందరూ తొక్కలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. నా మీద చాలా కోపం దాచుకున్నావు నీ గుండెల్లో. ఇది దాచుకో. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్. స్టార్టం నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకు నేనే దేవుడైనా నాకే పూచాయి. అయ్యో, వర్కింగ్ అవర్స్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. మార్కెట్ లో ఉన్న పువ్వులన్నీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావా? సేయగలేదనే కావు. జీసస్ ఏం చెప్పారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. చూడు మన దేశ ప్రజలు చూడు. ఒక చెంప మీద కొడితే మౌనంగా ఉంటారు, రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెంప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి చప్పట్లో. ఇది మన దేశం అంటే. వీళ్ళకి ఏ పనులు లేవనుకుంటున్నావా నువ్వు? తమ పనులన్నీ వదిలేసి నిర్వికారంగా, నిర్భావంగా, నిర్లిప్తంగా, నిర్వీర్యంగా, నిస్సహాయులుగా ఎలా నిల్చున్నారో చూడు. దేవుడికి దుట్టిస్తాడరా దుట్ట. దేవుడిని అడ్డం పెట్టుకుని బతికేస్తున్నాడు వీడ. నువ్వు ఇలా చేస్తే వచ్చిన బంధువులు ఏమనుకుంటారో ఆలోచించు. ఈ బందిపోటు బంధువుల గురించా? నీకెందుకు ముష్టోడు, నీ పన్ను చూసుకోక. అంటే నువ్వు కుబేరుడు ఉంచుకున్న దానికి పుట్టిన వాడు వెంటారే. మీ దృష్టిలో ఐడియల్ మహిళ ఎలా ఉండాలనుకుంటున్నారు? నీలాగా ఉండాలండి. My favorite director of all time is Upendra sir. Nobody in the whole world can do a Tarle Nana Maga and Om. It is impossible to do. ಉಪ್ಪಿ ನಾನು ಆಲ್ಮೋಸ್ಟ್ ಫಸ್ಟ್ ಮಣಿರತ್ನ ಮತ್ತೆ ಹೇಳಿದವನೇ ನಾನು ಉಪ್ಪಿಗೆ. ಬೇಸಿಕಲಿ ಅವ್ರ ವರ್ಕ್ ಅವ್ರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. MTV ಸುಬ್ಬಲಕ್ಷ್ಮಿದೆ ಯಮಡೂಬು ZTV చిట్టి బాబుదే యమడూబు సెన్సర్ లేకుండా అన్ని చూపించే విచనల్లాగా పని చేస్తా బాబు నా బాబు. And I always admired your work and your path-breaking kind of thinking in terms of innovativeness and the kind of roles, the titles you keep for your films, and I love that rebel in you. బట్ అందరూ చెప్పిన మాట కాదు, నేను నిజంగా ఉపేంద్ర గారి ఫ్యాన్. ఓం ఉపేంద్ర మూడు సినిమాలు చాలా సార్లు చూశాను. కానీ మా సినిమా లాగా కనిపిస్తూ వేరే లేయర్ లో దానికి ఇంకో మీనింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను. చాలా కష్టం ఉంది నాకు తెలుసు, కానీ ఆయన చెప్పే విషయంలో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ఖచ్చితంగా ఫిలాసఫీ ఉంటుంది ఆయన దాంట్లో ప్రతి సినిమాలోనూ కూడా. 90 crores minus 3. God is great. ఎవరా ఇడియట్ చెప్పాడు కట్టుకున్నది కష్టపెడుతుంది, ఉంచుకున్నది ఇష్టపడుతుంది అని? కట్టుకున్న దాన్ని కష్టపెడితే ఉంచుకున్న దాని వల్ల కుష్టి వస్తుందని ఇప్పుడే అర్థమైంది దేవా. కట్టుకున్న మొగుడికి కంపు కొట్టే పాత చీర కట్టుకుని 3 చీర కట్టడం, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఊళ్ళో వాళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు చెప్పు? అందరూ నిన్ను చూడాలనిగా, అందరూ నిన్ను కోరుకోవాలనిగా. அவர் ஒரு சிறந்த டைரக்டர், ஒரு சிறந்த ஆக்டர்.
அவருடைய உபேந்திரா படம் பார்த்துருக்கேன், எனக்கு ரொம்ப பிடிச்ச படம். அவருடைய ஏன்ற படம் வந்து ரொம்ப எனக்கு மிகவும் பிடிச்ச படம், இன்ஸ்பைரிங்கான படம். இந்த ஐடியா, இந்த ஏன்ற படம் ஆரம்பிச்சா பரபரன்னு இருக்கும், கிளைமேக்ஸ் மாதிரி இருக்கும் ஃபர்ஸ்ட் சீனு. ஸோ என்னுடைய படங்களுடைய டிஸ்கஷனில் கூட அதை நான் ரெஃபர் பண்ணியிருக்கேன். ஏ படம் மாதிரி இந்த படம் பரபரப்பாக இருக்கணும், ஓப்பனிங் அந்த ஸ்க்ரீன் பிளே அப்படி இருக்குன்னு சொல்லியிருக்கேன். I always loved him as an actor, as a director especially. A ಆಗಲಿ ಉಪೇಂದ್ರ ಆಗಲಿ ನಾನು ಚಿಕ್ಕವನಿರ್ಬೇಕಾದ್ರೆ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ಅವರು. ನಾನು ಕಾಲೇಜಲ್ಲಿ ಇರ್ಬೇಕಾದ್ರೆ ಕ್ರಿಕೆಟ್ ಪಡಿಯಲ್ಲಿ ತೋರಿಸಿದ್ವಿ, ಒಂದು ಫ್ಯಾನ್ ಕ್ಲಬ್ ಮಾಡಿದ್ರು ಉಪ್ಪಿ ಸರ್ಗೆ. అంటే ఒక సినిమాకి టైటిల్ పెట్టాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన వచ్చినప్పుడే అప్పుడు నాకు చిప్పు దొబ్బింది. అసలు ఇదేంది, సినిమాకి పేరు ఉండదు, జస్ట్ ఇదే సింబల్ అంతే. ఐ లవ్ యువర్ ఐడియాలజీ సార్. యమడూబు సూపర్ లక్ష్మి యమడూబు యమడూబు చెల్లలాగా పనిచేస్తా బాబు నా బాబు. మస్తు మస్తు పాప ఉంది, నీకు నాకు దోస్తి అంది, దేనికైనా సిద్ధమంది, మస్తు అంటే సుస్తుగుంది. ద బిట్టర్నెస్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మేక్ హిమ్ ఎ బెటర్ పర్సన్, నాట్ ఎ బిట్టర్ పర్సన్ అని. ఆ బిట్టర్నెస్ పెట్టుకుంటే నేను బిట్టర్ అయిపోతాను, సమాజాన్ని బిట్టర్ చేసేస్తాను. ఈ ధిక్కారాల కన్నా నా అధికారానికి పవర్ ఎక్కువ.